ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పెను. యెహోవా రాఫా అనే మాట ఇక్కడ వాడబడింది. యెహోవా రాఫా అనగా స్వస్థపరచు దేవుడు, స్వస్థపరచు పరమ వైద్యుడు. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. యేసుక్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన రెక్కల నీడలో మనకు స్వస్థత ఉన్నది. నీతి సూర్యుడైన యేసయ్య రెక్కలు మనకు ఆరోగ్యము కలుగుజేయును. ఆయన నీడలో స్వస్థత, ఆయన స్పర్శలో స్వస్థత, ఆయన వస్త్రములో స్వస్థత, ఆయన ఉమ్మిలో స్వస్థత, యేసు నామములో స్వస్థత, యేసు రక్తములో స్వస్థత, యేసు వాక్కులో స్వస్థత. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారు పడిన గుంటలలో నుండి వారిని లేవనెత్తెను. ఆయన తన వాక్కును పంపి కనాను స్త్రీ కుమార్తెను బాగు చేసెను. ఆయన తన వాక్కును పంపి ప్రధాని కుమారుని బాగు చేసెను. ఆయన తన వాక్కును పంపి శతాధిపతి యొక్క దాసుని బాగు చేసెను. స్వస్థపరిచేది దైవజనులు కాదు, స్వస్థపరిచేది డాక్టర్లు కాదు, స్వస్థపరిచేది పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. గుండె చెదరిన వారిని బాగు చేయువాడును నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు మాట్లాడుచున్నాడు. మారాను మధురముగా మార్చిన దేవుడు మన యొక్క దుఃఖమును నాట్యముగా మార్చు దేవుడై ఉన్నాడు. మన వ్యాధి బాధలను తొలగించి ఆనంద సంతోషములతో నింపు దేవుడై ఉన్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రియులరా, ప్రతి ఒక్కరూ దేవునిని ఆశ్రయించి దేవుని వాక్యానుసారముగా జీవించి యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. విశ్వాసముతో ప్రార్థించి దైవికమైన ఆశీర్వాదములను, స్వస్థతలను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, ఇంతగా నన్ను మమ్ములను ప్రేమించిన దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఏమిచ్చి నీ రుణము తీర్చుకొనగలము ప్రభువా? ప్రతి ఒక్కరూ నీ ప్రేమను రుచి చూచి ఎరుగునట్లు సహాయము చేయము. ప్రతి ఒక్కరూ నీ శిలువ చెంతకు వచ్చి పాప క్షమాపణ, పాప విమోచన, శాప విమోచన పొందుకొనున్నట్లు నీ కృపను అనుగ్రహించుమని ప్రార్థన చేయుచున్నాను.
ప్రతి ఒక్కరిని రక్షించండి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యా మహిమ పరచుచు నిరత